కొంచెం డౌన్ చేయండి, లోగోలు డౌన్ చేయండి, ముఖం కనిపిస్తలేదు. డౌన్ చేయండి లోగోలు. డౌన్. సౌత్ క్లాస్ కంపెనీలో ఒక దురదృష్టకరమైన దుర్ఘటన జరగడం మీ అందరికీ కూడా తెలుసు. లోపల మనకు గ్లాస్ లామినేషన్ సంబంధించిన ఆటోక్లేవ్ మషీన్లో అది చేసే సందర్భంలో అక్కడ 9 మందికి ఇక్కడ షాద్నగర్లోని హాస్పిటల్లో వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది. డిఎంఎన్హెచ్ఓ ప్రత్యక్షంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అట్లాగే లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్లో కూడా అక్కడ కూడా ఇంకొకరికి గాయాలకి సంబంధించి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగిన సంఘటన ప్రత్యక్షంగా చూసి ఇది పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి బాధ్యతలో భాగంగా పూర్తి సహకారాన్ని అందిస్తూ వారికి ఇక్కడ కార్మికులకు కూడా ఆ ప్రెషర్కి తట్టుకోలేక అది కొంచెం పైకి ఈ దుర్ఘటన సంభవించింది. మేము పూర్తిగా ఆ సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వం వైపు నుంచి రెవెన్యూ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే మెడికల్ అండ్ హెల్త్, లేబర్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ వైపు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అప్రమత్తం చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తక్షణ సహాయం కింద మనం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ప్రాథమికంగా ఇప్పటి వరకు ఇప్పుడు లైట్ లేని సందర్భం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 5 చనిపోయినట్టుగా మేము ప్రాథమికంగా ఉన్నాము. ఆ కుటుంబాలను కూడా రీచ్ అవుట్ అవుతూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా దాదాపు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వారి కుటుంబీకులను కూడా మేము సంప్రదించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతాము. సౌత్ గ్లాస్ కంపెనీ అనే దాంట్లో ఒక కంప్రెసర్ బ్లాస్ట్ అయ్యి కార్మికులు గాయపడటం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో టోటల్గా 5 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సుమారుగా 10 మంది వరకు ఇంజూర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన మనం రెవెన్యూ ఎంఆర్ఓ గారితో కంప్లైంట్ తీసుకుని కేసు వేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ఆన్ ద వే ఉన్నారు సీన్ విజిట్ చేయడానికి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా వచ్చారు. మనం వాళ్ళ దగ్గర అందరి దగ్గర రిపోర్ట్స్ తీసుకుని తగిన యాక్షన్ తీసుకుని సెక్షన్ ఆల్టర్ చేసుకుని సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపెనీ ఫ్యాక్టరీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ అడుగుతాము. ఇక దాన్ని ఆ రిపోర్ట్స్ తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్లో సెక్షన్ ఆల్టర్ చేసి కూడా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ మీద అందరి మీద మన యాజమాన్యానికి సంబంధించి కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది 2ని. దీని వేరే బోర్డ్స్ డైరెక్టర్స్ ఎవరు, ఓనర్స్ ఎవరు కూడా మనం థ్యాంక్ యూ.